నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రోజుల్లో వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రజలు, భీమవరంలో కౌంటింగ్ ఏర్పాట్లను సిద్ధం చేసిన అధికారులు. ఎన్నికల సిబ్బందికి పోటీ చేసే అభ్యర్థులు, ఏజెంట్లకు పట్టణం నుంచి ప్రత్యేక వాహనాల ఏర్పాటు భీమవరం సమీక్షా సమావేశంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం భీమవరం అవగాహన సభలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ మహేశ్వరరావు. ఏలూరులో జరిగిన యువతి హత్యకు వ్యతిరేకంగా తణుకులో మహిళల నిరసన, దోషిని కఠినంగా శిక్షించాలని మహిళా నేత సరళాదేవి డిమాండు. జన్మదిన వేడుకల్లో 37,000 రూపాయల విరాళాలు ఇచ్చి ఆదర్శంగా నిలిచిన తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు గోకవరపు. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసులు విధించిన నిబంధనలకు అనుగుణంగా కార్యకర్తలు నడుచుకోవాలి విజ్ఞప్తి చేసిన తాడేపల్లిగూడెం ఎన్డీఏ అభ్యర్థి బొలిశెట్టి. కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎం యూనిట్స్ ను తీసుకొచ్చేందుకు రూట్ మ్యాప్ ఏర్పాటు రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. అమెరికన్ డాక్టరేట్ గ్రహీత సుబ్బారావును అభినందించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ఆలమూరు మండలం గుమ్మిలేరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మృతి, మరో 3 తీవ్ర గాయాలు. ఏలూరులో 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు గుర్తింపు కార్డులు ఉన్నవారికి అనుమతి ప్రకటించిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపునకు ఇంకో 3 రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. తుది ఫలితం కోసం ఎప్పుడెప్పుడా అని సర్వత్రా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభిస్తారు. అరగంట అనంతరం ఈవీఎంల లెక్కింపు చేపడతారు. 2 సమాంతరంగా జరుగుతాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్లను నిర్దేశిస్తారు. అధికారుల లెక్కల ప్రకారం ఒక అసెంబ్లీకి గరిష్టంగా 20 రౌండ్లు ఉంటాయి. లెక్కింపులో తొలి రౌండు 30 నిమిషాలు, మిగిలిన రౌండ్లకు 20 నిమిషాల చొప్పున పడుతుందని అంచనా. అసెంబ్లీకి సంబంధించి ఈ లెక్క మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య తుది ఫలితం వెల్లడవుతుందని జిల్లా రిటర్నింగ్ అధికారి సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పార్లమెంటు ఫలితానికి సాయంత్రం 6 గంటలు పట్టవచ్చని అధికారులు చెబుతున్నా దానిని బట్టి తెలుస్తుంది. ఇప్పటికే లెక్కింపు ప్రక్రియపై అధికారులు రాజకీయ పార్టీలకు అవగాహన కలిగించారు. వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక ప్రతి టేబుల్ దగ్గర పార్టీ తరఫున ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. వీరు కాకుండా ఆర్ఓ దగ్గర అభ్యర్థి లేదా ఏజెంట్ ఉండవచ్చు. 3 రోజుల ముందుగా ఫారం 18 ద్వారా ఏజెంట్ల నియామకానికి దరఖాస్తు చేయాలి. ఈ మేరకు వారికి గుర్తింపు కార్డును అందజేస్తారు. కౌంటింగ్ సిబ్బంది, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు సులువుగా ఓట్ల లెక్కింపు కేంద్రాలకు చేరుకోవడానికి పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీ వేజెండ్ల అచితతో కలిసి కౌంటింగ్ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొవ్వాడ, అన్నవరం సెంటర్కు చేరుకున్న కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లకు విష్ణు కాలేజీ మెయిన్ గేట్ వరకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మీడియా ప్రతినిధులు కూడా ఇదే వాహనాల్లో మీడియా సెంటర్కు చేరుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవడానికి నాగరాజ్ మాల్, ఎన్టీఆర్ విగ్రహం వద్ద బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఆయా ప్రదేశాల నుండి నడిచి వచ్చిన కూడా 7-8 నిమిషాలు మాత్రమే పడుతుందన్నారు. సిబ్బంది నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అప్పుడే నిర్దేశించిన సమయానికి కౌంటింగ్ ప్రారంభించుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ వి భీమారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయభాస్కరరావు, నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరరావు తెలిపారు. భీమవరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత గణాంకాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది పొగాకు వాడకం ద్వారా చనిపోతున్నారన్నారు. ఈ దేశంలో 10 లక్షల మంది ఈ దురలవాట్ల వల్ల ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అలాగే ఈ నోటి క్యాన్సర్ మరణాల సంఖ్యను తగ్గించుకోవాలన్నారు.
ధూమపానం మానుకోండి, ధూమపానం మానుకోండి. ఆరోగ్యమే ఆరోగ్యమే పొగాకును మర్చి. ఈ రోజు మనకి మన భీమవరం ఏరియా హాస్పిటల్లో ఈ సిబ్బందితో ఏంటంటే ప్రతి సంవత్సరం మే 31న వరల్డ్ నో టొబాకో డే మనం జరుపుకుంటూ ఉన్నాము. ఈ రోజు ఏంటంటే టొబాకో వినియోగంపై జనాలకి ఏంటంటే దానివల్ల జరిగేటువంటి అనర్థాల గురించి అవగాహన కార్యక్రమం కింద మనం ర్యాలీలు కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ పొగాకు వినియోగం అనేది బాగా పెరగడం వల్ల ఏంటంటే మనకి భవిష్యత్తులో కూడా పిల్లలు వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంది. కాబట్టి అంటే దానివల్ల వాడకం వల్ల క్యాన్సర్స్ వచ్చే ఇవి కూడా లక్షణాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే తరాల్లో ఇప్పుడు ఏంటంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఎక్కువ యువత అనేవాళ్ళు దానికి బలి అవుతూ ఉన్నారు. దాని వినియోగం ద్వారా వాళ్ళు భవిష్యత్తులో మరి ఇంకా క్యాన్సర్స్ కి సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అవగాహన కల్పించి వినియోగాన్ని తగ్గించి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పడంలోనే మనం ఈ ర్యాలీ కానీ ఈ రోజు జరుపుకోవడం కానీ ఈ సభని కానీ ఈ ర్యాలీ కానీ జరుపుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాను నాయక్, ఎన్సిడి పిఓ డాక్టర్ ధనలక్ష్మి, ఏఎన్ఎం ఆశా వర్కర్లు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం ఏలూరు నడి రోడ్డుపై ఉపాధ్యాయుని రత్నా గ్రేస్ అనే యువతిని కత్తితో నరికి హత్య చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ లయన్స్ క్లబ్ నాయకురాలు వావిలాల సరళాదేవి డిమాండ్ చేశారు. తణుకులో కొందరు మహిళలతో కలిసి ఈ దుస్సంఘటనకు వ్యతిరేకంగా శుక్రవారం వ్యక్తం చేసిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా అదుపు హద్దు లేకుండా మహిళలపై జరుగుతున్న దాడులు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిత్యకృత్యమైన ఈ ఘోరాలకు నేరాలకు ఎక్కడ ముగింపు ఉంటుందని సరళాదేవి ఆవేదన వ్యక్తం చేస్తూ సమాజాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా పవిత్ర భారతదేశంలో ఈ అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసి నారీ లోకానికి రక్షణ కల్పించాలని ఆమె కోరారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి, మహిళలను రక్షించాలి, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. నెల్లూరులో యేసురత్నం అనే ఒక అబ్బాయి స్వీట్ అనే ఒక 23 సంవత్సరాలు లెక్చరర్గా వర్క్ చేస్తున్న అమ్మాయిని తను ప్రేమించలేదని ఆ అమ్మాయిని మరి జుట్టు పట్టుకుని గొంతు మరి విచక్షణారహితంగా నరికి చంపడం అనేది నిన్నటి నుంచి మనం టీవీలోనూ పేపర్లోనూ చూస్తున్నాం. మహిళల మీద హింస అతి దారుణంగా నానాటికి పెరిగిపోతున్నాయి. ఆ పాలికి చిన్నపిల్ల పెద్దట వృద్ధురాల అనేది లేదు. ప్రపంచంలో ప్రతి నిమిషానికి ఏదో ఒక మూల ఎక్కడో ఒక చోట మహిళలు బలైపోతున్నారు. ఇవన్నీ అరికట్టాలి అంటే గనక న్యాయ వ్యవస్థ పూర్తిగా కూడా మహిళలకి ఎక్కడికక్కడ భద్రత కల్పించాలి. భద్రతా లోపం వల్లే ఇన్ని జరుగుతున్నాయని కూడా నేను ప్రధానంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళలో భయం అనేది ఉంటుంది. ఆ భయం అనేది లేకే నానాటికి ఇన్ని అఘాయిత్యాలు పెరిగిపోవడానికి కారణమని కూడా నేను తెలియజేస్తూ మరి చట్టాలు న్యాయ వ్యవస్థ పటిష్టంగా అంటే కొత్తగా చట్టాలు ఏమి తీసుకురావక్కర్లేదు, ఉన్న చట్టాలనే పటిష్టం చేసి మరి సరైన రీతిలో కనుక న్యాయం కలిగించేలా చేస్తే 100% మహిళలు రక్షించబడతారని తెలియజేస్తున్నాను. కుటుంబంలో కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా పెద్ద అయ్యాక చెప్పడం కాదు, అప్పటికప్పుడు చెప్తే ఎవ్వరికీ రాదు. మొక్కే వంగంది మానే వంగుతుందా అని చిన్నతనం నుంచి కూడా మహిళల మీద మంచి భావం కలిగేలాగా తల్లిదండ్రులు మంచి విధానంలో పిల్లల్ని పెంచవలసిన బాధ్యత కుటుంబంలో చాలా వరకు ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో స్వర్ణ లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షులు కెఎన్ పద్మావతి, దామోదర సురేఖ, మహిళా ప్రతినిధులు మాసాబత్తుల నాగమణి, మునుకుంట్ల ఉమాజ్యోతి, సంక్రాంతి విజయలక్ష్మి, కాజులూరి సుబ్బలక్ష్మి, ఎండి మీను, బి సుబ్బలక్ష్మి, సిహెచ్ పద్మలు పాల్గొన్నారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రజలకు ఉపయోగపడే తణుకు రోటరీ క్లబ్ నిర్మాణానికి 25,000 రూపాయలు, సంస్థ నిర్వహణకు మరో 2,000 రూపాయలు, 2 పేద విద్యార్థుల ఫీజు కోసం 10,000 రూపాయలు విరాళమిచ్చి క్లబ్ అధ్యక్షులు గోకవరపు సుధాకర్ ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు పట్టణంలోని ఆయన గృహంలో శుక్రవారం నిర్వహించిన జన్మదిన వేడుకల్లో ఈ సహాయం అందజేశారు. ఇందులో భాగంగా బర్త్డే కేక్ను కట్ చేసి సభ్యులందరికీ పంచారు.
సుధాకర్ గారు ప్రెసిడెంట్గా 11 మంత్స్ కంప్లీట్ చేశాను. ఈ 11 మంత్స్లోనూ కూడా ప్రతి నెల ఏదో ఒక థీమ్ మీద మంచి మంచి సోషల్ సర్వీస్ యాక్టివిటీస్, మరి గెస్ట్ స్పీకర్స్ తోటి మంచి టాపిక్స్, లేటెస్ట్ టాపిక్స్ మీద డిస్కషన్ పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా మేము యూత్ మీద చాలా ఫోకస్ చేసాం. ముందు సెప్టెంబర్ నెలలో యూత్ యాక్టివిటీస్ నిమిత్తం కాంపిటీషన్స్ కండక్ట్ చేసాము. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా టేబుల్ టెన్నిస్ కోచింగ్ క్యాంప్ అని, ఫ్రీ టేబుల్ టెన్నిస్ కోచింగ్ క్యాంపు, అలాగే హెల్త్కి ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద డాక్టర్ మహేందర్ గారు, సుంకవల్లి గారితో నిన్న సెమినార్ కండక్ట్ చేసాం. అలాగే ఈ రోజున నా బర్త్డే రోజున ఇద్దరు టాలెంటెడ్ స్టూడెంట్స్కి మేము మా క్లబ్ తరఫున, నా తరఫున 10,000 స్కాలర్షిప్ ఇస్తున్నామండి. ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయినా కూడా ఈ టాలెంట్ని పెంచుకోవడానికి, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎక్కడ రాజీ పడలేదు. మన క్లబ్లో ఉన్న యాక్టివిటీస్లో కూడా పాల్గొని అవార్డులు కూడా తెచ్చుకున్నారు. ఇంకా వాళ్ళ టాలెంట్ పెంచుకోవాలనే ఉద్దేశంతో మా క్లబ్ తరఫున వీళ్ళిద్దరికీ 10,000 స్పాన్సర్ చేసాం. 3 నెలల నుంచి మన క్లబ్ కొన్ని రిపేర్ల వల్ల యూజ్ చేయట్లేదు, రిపేర్లు జరుగుతున్నాయి. సో నా వంతు సహాయంగా నేను ఒక 25,000 క్లబ్ కమిటీకి నేను ఇవాళ ఇవ్వడం జరిగింది. క్లబ్ కార్యదర్శి ఆనందం మస్తాన్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు గమిని రాంబాబు, కోశాధికారి అక్కిన కాశీ విశ్వనాథం, మాజీ కోశాధికారి మేడిగొడ వెంకటేశ్వరరావు, సభ్యులు రెడ్డి రంగారావులు పాల్గొన్నారు. ప్రకటనలు